హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. కాలభైరేశ్వర టెంపుల్లో దీపాలు పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరాము అరుణాచలంకి. నేనైతే ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. ఎందుకంటే మంచిగా మనకు నచ్చిన పాట మనం పెట్టుకొని ఆ పాట పాడుతా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళొచ్చు. నేను పాట పాడుతుంటే మా వాళ్ళంతా అయితే బోరు కొట్టకుండా అయితే విన్నారండి. మొత్తానికి 4 గంటలకల్లా అయితే అరుణాచలం వెళ్ళిపోయాము. నాకు ఎక్కడ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా ఇలా విభూది పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇంకా అరుణాచలంలో అడుగడుగున ఇలా నామాలు పెట్టే వాళ్ళైతే ఉంటారండి. అక్కడైతే పెట్టించుకున్నాము. ఒక్క మనిషికి 5 రూపాయలు అన్నమాట. 5 రూపాయలు కాదు గాని 500 రూపాయలు ఇచ్చిన ఆ పాజిటివ్ వైబ్ అయితే రాదు. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. అట్నుంచి అటైతే ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. మా టైం బాగుండింది కాబట్టి అప్పుడైతే గుడి ఓపెన్ లో ఉండింది, వెళ్ళిపోయాము. మేము దర్శనానికి వెళ్ళొచ్చేసరికి ఎక్కువ క్రౌడ్ అయితే అయింది. అప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళిండము. క్యూ లైన్ లో మాకు 2 అవర్స్ అయితే పట్టింది దేవుడి దర్శనానికి. ఇక్కడ కనిపిస్తున్న బ్రదర్స్ ది కర్నూలు అన్నమాట. మన వీడియోస్ చూస్తున్నారు. మంచిగా కంపెనీ అయితే దొరికింది మా క్యూ లైన్ లో. చాలా మంచిగా మాట్లాడారు. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత పులిహోర అయితే తీసుకున్నామండి, ప్రసాదము. అక్కడే ఫ్రీగా ఒక లడ్డు అయితే ఇస్తారు. పులిహోర మాత్రం 10 రూపీస్ అన్నమాట. బయటైతే వచ్చాము. అక్కడ చెరుకులు అయితే ఇస్తున్నారు. చెరుకులు ఎందుకు ఇస్తారంటే పిల్లలు లేని వాళ్ళు అక్కడ మొక్కు చేసుకుంటే పిల్లలైన తర్వాత చెరుకు గడలలో ఉయ్యాల కట్టుకొని అయితే అక్కడికి బిడ్డలను తీసుకెళ్తారంట. ఆ చెరుకు తినడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవుతారనే చెరుకును ప్రసాదంగా తీసుకొని గోపురం దగ్గర కర్పూరం వెలిగించేసి 7కి స్టార్ట్ అయ్యామండి. 1 గంటకైతే మాకు గిరి ప్రదక్షిణ పూర్తయిందండి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 4 గంటల రాత్రి అయిందండి. ఉంటాను.